వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమేలియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదం పోరు విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఉదాసీన వైఖరి తెలిపిన షీలా దీక్షిత్. షీలా చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో కలకలం. తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ. రేపో ఎల్లుండో జాబితా విడుదల చేయనున్న అధిష్టానం. రోజుకో వికెట్ కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కార్యకరున్నట్లు సమాచారం. మురికి కూపాన్ని తలపిస్తున్న మాల్ బస్టాండ్. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్న ప్రయాణికులు. ఇక వివరాల్లోకి వెళితే, కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సొంత పార్టీని దిగ్భ్రాంతికి గురి చేసే వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు షీలా సమాధానం చెబుతూ ఉగ్రవాదం పోరుపై విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఉదాసీన వైఖరి అవలంబించారు. ఆయన మోదీ అంత కఠినమైన వ్యక్తి కాదు, ఆయనంత దృఢ సంకల్పము లేదు. అయితే మోదీ ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది అని షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షీలా చేసిన ఈ వ్యాఖ్యలను పాత్రికేయుడు విఆర్ సంఘవి ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. షీలా వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే కలకలం రేగడంతో వెంటనే ఆమె స్పందించారు. ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియాకు వక్రీకరించిందని ట్వీట్ చేశారు. ఉగ్రవాదం విషయంలో మోదీ చాలా కఠినంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నారని, కానీ అదంతా ఎలక్షన్ కోసం గిమ్మిక్కు తప్ప మరేమీ కాదని మాత్రమే తాను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చానని ట్విట్టర్లో వివరించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా చివరి దశకు వచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. ఢిల్లీలో ఈ రోజు సమావేశం కానున్న స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల అంశంపై తర్జన భర్జన అనంతరం ఏఐసిసి ఎన్నికల కమిటీ జాబితాను పంపిస్తుంది. ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ తతంగం పూర్తయ్యాక ఈ రోజు రాత్రికి లేదా రేపు అభ్యర్థుల వివరాలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు 1982లో స్థాపించగా అప్పటి నుంచి మంగళగిరిలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి గెలవగా ఆపై 3 దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఆ పార్టీ అభ్యర్థన గెలవలేదు. 1985లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జమునపై దాదాపు 5,000 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందగా ఆపై టీడీపీ అక్కడ విజయం సాధించలేదు. మంగళగిరి స్థానాన్ని తెలుగుదేశం తనకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకే కేటాయిస్తూ వచ్చింది. 1994 మినహా అన్ని ఎన్నికల్లో మంగళగిరిని కాంగ్రెస్ గెలుచుకోగా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ 2వ స్థానంలో నిలిచింది. అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపున మంగళగిరి నుంచి గడిచిన 30 ఏళ్లలో ఎమ్మెల్యేనే లేడు. అటువంటిది ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ తాను తొలిసారిగా పోటీ పడిన వేళ అదే మంగళగిరి స్థానాన్ని ఎంచుకుని పెద్ద సాహసాన్నే చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే మారిన పరిస్థితులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలోని అత్యధిక విస్తీర్ణం రాజధాని అమరావతి పరిధిలోకి వెళ్లడం తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని అంచనా. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉండగా అందులో 1,00,000కు పైగా బీసీలు ఓట్లు ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం వరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆధారంగా నడుస్తోంది. రాజధానికి దాదాపు 40,000 ఎకరాల భూమిని తీసుకోవడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడడంతో ఈ ప్రాంత ప్రజల్లో సానుకూల ధోరణి కనిపిస్తోందని, అదే తమకు ఓట్ల రూపంలో కనిపిస్తుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నా స్థానిక సమీకరణాలు కాస్తంత అడ్డుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి కొన్ని బీసీ సంఘాలు లోకేష్ పట్ల తమ వ్యతిరేకతను చూపిస్తున్నాయి. పద్మశాలీలకు సీటు ఇవ్వాలని ఓ వర్గం, ఎవరైనా బీసీనే నిలబెట్టాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలు ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గెలుపు అంత సులువు కాదు, కానీ ఆయన గెలుస్తారన్న నమ్మకం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతి వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న విషయంలో నిష్పాక్షికంగా దర్యాప్తును సాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన తమకెంతో ముఖ్యుడైన వివేక మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులంతా దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. వైఎస్ జగన్ పులివెందులకు వెళ్తున్నారని, వివేక అంత్యక్రియలు ముగిసేంత వరకు అక్కడే ఉంటారని అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం వివేక మృతి అనుమానాస్పదంగా కనిపిస్తోందని, అందువల్లే దర్యాప్తును కోరుతున్నామని తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణమా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని, దానికోసమే వేచి చూస్తున్నామని చెప్పారు. వివేక మృతి చెందిన వేళ రాజకీయాలు వద్దని, నేడు లేదా రేపైనా అంత్యక్రియలు జరుగుతాయని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ అయ్యేందుకు ఎంతో కాలం పట్టేలా లేదు. గులాబీ బాస్ కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్కు ఇప్పటికే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా హస్తాన్ని విడిచి కారెక్కేస్తున్నారు. కీలకమైన రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో సహా టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ఇటీవల ప్రకటించారు. దీంతో అసెంబ్లీ ప్రతిపక్ష హోదాకు కావలసిన సంఖ్యాబలం కూడా కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని కాంగ్రెస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కారెక్కేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన కేటీఆర్ను కలిసి చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గే మల్లేశం విజయం సాధించడంతో హైదరాబాద్ నాగోల్ శుభం గార్డెన్స్లో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి హాజరై ఎమ్మెల్సీ మల్లేష్ను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు కుర్మ కులస్తులకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భవిష్యత్తులో ప్రజల కోసం సేవ చేయాలని తప్పకుండా వారికి సంపూర్ణమైనటువంటి సహకారం మా మద్దతు ఎల్లప్పుడూ. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మాల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్యం పడకేసింది. ఈ ప్రాంతం నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులు కావడంతో ఏ జిల్లా వాళ్ళు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మాల్ బస్టాండ్ ఆవరణలో దుర్గంధం తాండవిస్తుంది. బస్సులో లోపలికి వచ్చే మార్గంలో కొంతమంది బహిరంగ మూత్ర మల విసర్జనలు చేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లుతోంది. బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు ఉన్నా అవి శుభ్రంగా లేవని, కనీసం మంచినీటి వసతి కూడా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బస్సులు నిలుపు ప్లాట్ఫామ్ పక్కన ఉన్న మూత్రశాలలు ప్రయాణికులు
ప్రయాణికులకు వీలైనంతగా లేనప్పటికీ సమస్య మరింత తీవ్రమైంది. మరోవైపు బస్టాండ్ ఆవరణలో పారిశుద్ధ్యం కొట్టుకొచ్చినట్టు కనబడుతుంది. 6 సంవత్సరాలుగా ఇదే విధంగా ఉంది. అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీని రాత ఎవరు మారుస్తారు? ఎవరు పట్టించుకుంటారు? ప్రయాణికులు రోగాల నుండి బయటపడే సమయం ఎప్పుడు వస్తుందని నిత్యం ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పేరుతో 100 కోట్లు ఖర్చు చేస్తూ ఆర్భాటాలు చేస్తుంది. కానీ ఇటువంటి ప్రాంతాలు కనిపించడం లేదా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీసం డిఎం కూడా 6 నెలలకోసారి కూడా బస్టాండ్కు వచ్చిన దాఖలాలు లేవు. బస్టాండ్కు ఒక కంట్రోల్ రూమ్ కూడా లేదు. చెత్త డంపింగ్ యార్డును వదిలేసినట్టు మాల్ బస్టాండ్ వదిలేశారు. ఒకవైపు పందుల స్వైర విహారం, మురికి గుంటలు, చెత్త చెదారం, భయంకరమైన దుర్వాసన వెదజల్లడంతో మాల్ బస్టాండ్కు ప్రయాణికులు రావడానికి భయపడుతున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా మాల్ బస్టాండ్ పరిసర ప్రాంతాలను శుభ్రపరచాలని కోరుతున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్ వీటినగర్లో 2000 సంవత్సరంలో నిర్మించబడిన ఈ యొక్క బస్టాండ్లో పారిశుద్ధ్యం పడగలేసిన దానికి నిదర్శనంగా ఈ యొక్క బస్టాండు మొత్తము గుంతలో ఉండడం వల్ల ఆ యొక్క గ్రామంలోని డ్రైనేజ్ వాటర్ మొత్తము ఈ యొక్క బస్టాండ్లో డంప్ చేయడం ద్వారా దోమలు, పందులు, ఈగలతో స్వైర విహారం చేస్తున్నది. ఈ యొక్క బస్టాండ్ ఆవరణలో ఉన్న మరుగుదొడ్లో నిర్వహణ కూడా సరిగ్గా నిర్వహించడం జరగడం లేదు. దాని ద్వారా ఆ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ద్వారా దుర్వాసన వెదలుతూ చుట్టుపక్కల దేవాలయ ప్రాంగణంలో నేను సాయినాథుని యొక్క ఆలయ పూజారిని, ఆ యొక్క ఆలయం వరకు కూడా ఈ యొక్క దుర్వాసన వెదజల్లుతుంది. అదేవిధంగా బస్టాండ్లో ఎండాకాలం దృష్ట్యా బస్టాండ్లో బస్సు ఎక్కడానికి వచ్చే వారందరూ కూడా దుర్వాసన భరించలేక ముక్కులు మూసుకొని ఈ యొక్క బస్టాండ్లో ఉండవలసిన పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క బస్టాండ్లో ఉన్న పారిశుద్ధ్యాన్ని, వాటర్ను వేరే ప్రదేశానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క నీటిని, పారిశుద్ధ్య నీటిని, మరుగుదొడ్ల యొక్క వేస్ట్ను అంతా కూడా వేరే ప్రాంతానికి తరలించాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క పాత బస్టాండును అభివృద్ధి పరిచి బస్టాండ్ షెల్టర్లను కూడా పెంచవలసిందిగా కోరుచున్నాము. నా పేరు అనిత. నేను వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నేను గ్రామం గుడికండ నుంచి వెంకటేశ్వర కాలేజ్కి వస్తున్నాను. డైలీ బస్ స్టాండ్కి వెళ్తుంటే అక్కడ చాలా దుర్వాసన అనేది డ్రైనేజ్ బయటకు వచ్చి చాలా దుర్వాసన అనేది బయటకు వస్తుంది. దీనివల్ల ఎంతో ప్రాబ్లంగా ఉంది. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు తొందరగా దీన్ని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. నేను గత 3 years నుంచి ఇక్కడనే చదువుతున్నాను. ఇంకా ఆ సమస్య అనేది అలానే ఉంది. దీన్ని వెంటనే పరిష్కరించాలనేది డిఎంఓ గారిని ఆదేశిస్తున్నాను. ఇంకా దీనివల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది ప్రయాణికులకు. దుర్వాసన, దోమలు అనేవి ఎంతో ఇబ్బంది కలిగిస్తుంది. దీన్ని వెంటనే పరిష్కరించాలి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242.
అచిర కాలంలో మమ్మల్ని ఆదరించి మేము V3 న్యూస్ ఛానల్ను ప్రారంభించిన 100 రోజులలో మాపై అభిమానంతో 20,000 సబ్స్క్రైబర్లు కావడం మాపై మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. బాలారిష్టాలను అధిగమించి బుడిబుడి అడుగులతో ప్రారంభమైన మా ఈ ప్రస్థానాన్ని ఆదరిస్తున్న V3 న్యూస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు మాపై మరింత బాధ్యతను పెంచారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరిన్ని విభిన్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఆనందింపజేస్తూ మీ ఆధారాభిమానాలను చురగొంటామని సవినయంగా తెలియజేస్తున్నాము. అతి తొందరలో ఇరు రాష్ట్రాలలో V3 న్యూస్ ప్రసారాలు ప్రారంభం కాబోతున్నాయని మరొకసారి మా V3 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు మీ V3 న్యూస్ ఛానల్ యాజమాన్యం మరియు సిబ్బంది. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ నాంపల్లి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి మరియు అస్థీన మహిళా మండలి ఆధ్వర్యంలో 6S తెలంగాణ ఉజ్వల మహిళా అవార్డ్స్ను వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ శ్రీమతి కాచం సుష్మా జ్యోతి ప్రజ్వలన చేసి అవార్డు గ్రహీతలకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఫౌండర్ ఈ పూర్ణశాంతి సభ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఎందుకు ఇంత బరువైన మాట ఏదని చెప్పింది అంటే, ప్రపంచంలో ఆదిశంకరుడు గొప్ప మాట అన్నాడు, నేను గంగానికి నమస్కారం చేస్తా, మాతృమూర్తికి నమస్కారం చేస్తాను. అలాంటి మాతృమూర్తికి సత్కరించేటువంటి గొప్ప సాంప్రదాయం ఉన్న దేశం భారతదేశం. ఒక కలర్ఫుల్గా ఇంతమంది మహిళా మనులను ఇక లగడికాపుల్లో ఒక పెద్ద ఆడిటోరియంలో పొట్టి శ్రీరాములు గారి ఆడిటోరియంలో తీసుకురావడం అంటే మాటలు కాదు. ఒక 4 రోజులు కష్టపడితేనే ఇదంతా సక్సెస్ అవుతుంది. మట్టిలో మాణిక్యాలు మీరందరూ ఆ 21 మంది ఏదున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఎందుకంటే ఒక్క రంగం కాదు, అన్ని రంగాలు, సేవా రంగంలో అనుకో, ఒక రైటర్గానే అనుకోండి, ఒక గాన గంధర్వురాలు అనుకోండి. మా పద్మ గారు ఉన్నారు, పప్పు పద్మ గారు మా ఇంటి దగ్గరనే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు, ఎంతో మంది శిష్యురాలను తయారు చేసి ఇవాళ ప్రపంచం మొత్తంలో ఒక సంగీతానికి ఆకర్షితులై ఎవరు నేర్చుకోని విధంగా అటువంటి గాన గంధర్వురాలను అటువంటి వాళ్ళు 21 మందిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ మట్టిలో మాణిక్యాలని చెప్తున్నా. ఆ దేవుడు కొందరికి ఇస్తాడు ఏదైనా కానీ వరం. ఆ వరాలలో 21 మంది ఉన్నారు. ముఖ్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇందుకనే మా గురుగారు భగవద్గీత శర్మ గారు చెప్పినట్టు, ఒక తల్లైనా, ఒక అక్కైనా, ఒక చెల్లైనా, ఒక భార్య అయినా, ఎవరైనా కానీ మహిళ లేనిది మన లోకం లేదు, మన ప్రపంచమే లేదు. ఒక రోడ్డు మీద ఒక శవం కనబడితే ఆ శవాన్ని కూడా వదిలిపెట్టకుండా పాపం ఆమె దహన సంస్కారాలు చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుచుకుంటూ. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇండియన్ మహిళా ఫ్రెండ్ అవార్డుల ప్రదానం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అనగాని మంజుల, కూచిపూడి నృత్య గురువు డాక్టర్ SP భారతికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సామాజికవేత్త కొత్త కృష్ణవేణి మాట్లాడుతూ మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమానికి నటుడు YK నాగేశ్వరరావు, రఫీ తదితరులు పాల్గొన్నారు. It gives me immense pleasure and it's an honor and privilege for me to be present in front of all of you here and in front of this august audience. And I would like to thank the Shrutilaya Art Academy and especially Amani Garu for giving me this opportunity. నకరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీని వీడి TRS పార్టీలోకి వెళ్లడానికి సిద్ధంగా ఉండడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. 20 సంవత్సరాల నుంచి మాతో పాటు ఎంతో నమ్మకంగా ఉన్న వ్యక్తి తమకు చెప్పకుండా పార్టీ వీడడంతో ఆయన మండిపడ్డారు. చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించడానికి తాము ఎంతో కృషి చేశామని, అటువంటి తమకు మాట మాత్రం చెప్పకుండా పార్టీ మారి వెన్నుపోటు పొడిచాడని ఆవేదన వ్యక్తం చేశారు. నకరేకల్లో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటికైనా లింగయ్య ఆలోచించుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నువ్వు చేసిన దుర్మార్గానికి మమ్మల్ని అవమానించడం, ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం నమ్మకం అనే పదానికి వీడు వెన్నుపాటు పడుచుంది. నమ్మకం అనే పదానికి, విశ్వాసం అనే పదానికి వ్యక్తి దాన్ని చంపేసి ఈ రోజు పరిస్థితులని కార్యక్రమం చేసిన తర్వాత
సమాజంలో నమ్మకం అనే పదానికే విలువ లేకుండా చేసి, విశ్వాసం అనే పదానికే విలువ లేకుండా చేసి, అర్థం లేకుండా చేసి పడేసిన లింగయ్య ఒక మానవత్వాన్ని బొందబెట్టిండు. మంచితనానికి ఈ రోజు సమాధి కట్టిండు చిమ్మట్టి లింగయ్య. మంచితనం, మానవత్వం, దానగుణం, ఇన్ని రకాల గుణాలు ఉన్న మేము నీకు చేసిన సహాయానికి, ఈ రోజు మాకు చెప్పిన సమాధానానికి, నువ్వు చూపించిన ఈ ఏదైతే విశ్వాస ఘాతకం ఉందో నిన్ను ఈ ప్రజలు క్షమించారు. ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామంటూ స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో గురువారం నిర్వహించిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన ఉద్రేకపూరిత ప్రసంగం చేశారు. తాను ఇంటర్మీడియట్తో చదువు ఆపేసినా పుస్తకాలు చదవడం మాత్రం ఆపలేదన్నారు. మనిషికి అన్యాయం జరుగుతుంటే ఆ మనిషి ఎవరు, ఏ కులం, ఏ మతం అంటూ వర్గీకరణ చేసి చూడలేదని చెప్పారు. జనసేనను స్థాపించినప్పుడు తానొక్కడినే అని, కానీ ఇప్పుడు ఓ సైన్యం తన వెంట ఉందని అన్నారు. 4 ఏళ్లుగా తనను ఎన్నో రకాలుగా బెదిరించారని, అయినా వెనుకంజ వేయలేదని తెలిపారు. ముందుకు అడుగేస్తే తల తెగిపడాలే కానీ మడమ తిప్పడం పవన్ కళ్యాణ్కు తెలియదన్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ కొడుకు 2019లో సీఎం అవుతున్నాడని, తనకు గెలుపోటములతో సంబంధం లేదని, యుద్ధం చేయడమే తెలుసునని చెప్పారు. వరుసగా 5వసారి హైదరాబాద్ నగరం భారత్లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలిచింది. మెర్సన్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండియా ర్యాంకింగ్స్లో 2019లో హైదరాబాద్, పూణే నగరాలు సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచాయి. ఈ 2 నగరాలుగా ప్రపంచ జాబితాలో 143వ స్థానంలో ఉన్నాయి. గతేడాది కంటే ఓ ర్యాంకు పతనం అయ్యాయి. ఆర్థిక రంగంలో పెట్టుబడులు, సామాజిక మౌలిక సదుపాయాలు, ఆహార పదార్థాల లభ్యత, వైద్య సేవల అందుబాటు, స్థానిక అంతర్జాతీయ నిపుణతకు, నగరంలో అవకాశాలు వంటి అంశాల ప్రాతిపాదికన ఆయా నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చారు. హైదరాబాద్, పూణే నగరాలు సంయుక్తంగా నెంబర్ 1 స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా నగరాలు ఉన్నాయి. ఇక ప్రపంచ జాబితాలో ఆస్ట్రియా రాజధాని వియన్నా అగ్రస్థానం దక్కించుకుంది. వియన్నా నెంబర్ 1గా నిలవడం ఇది వరుసగా 10వసారి. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయనని ఆయన ప్రకటించారు. తటస్థంగా ఉంటానని చెప్పారు. ప్రజాసేవ, ఎన్జీఓ కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని తెలిపారు. మరోవైపు ఎన్నికల తర్వాత రాజకీయ ప్రవేశంపై ఆలోచిద్దామని తన సన్నిహితులతో లక్ష్మీనారాయణ చెప్పినట్లు సమాచారం. టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయనతో టీడీపీ నేతలు కూడా భేటీ అయ్యి పార్టీలోకి ఆహ్వానించారు. అయినప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉండాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నిలిపివేయాలంటూ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, యామిని సాదినేని ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా సినిమా చిత్రీకరించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లిన టీడీపీ నేతల్లో గౌతు శిరీష, సతీష్ తదితరులు ఉన్నారు. ఈ సినిమా ట్రైలర్లోనే చంద్రబాబును చెడుగా చూపించారని తెలిపారు. ఈ సినిమా ట్రైలర్ వీడియోను ఎన్నికల సంఘానికి అందజేశామని చెప్పారు. ఇదిలా ఉంచితే కొన్ని రోజుల క్రితం కూడా దేవి బాబు చౌదరి అనే టీడీపీ నేత ఎన్నికల సంఘానికి ఇదే విషయమై ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రను నెగటివ్గా చూపించారని, ఇది ఓటర్లపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా రిలీజ్ నిలిపివేయాలంటూ విజ్ఞప్తి చేశాడు.
ప్రపంచంలో అత్యంత ప్రభావశీలుడైన యువనేతల జాబితాలో ఏపీ మంత్రి నారా లోకేష్ స్థానం సంపాదించుకున్నారు. యంగ్ గ్లోబల్ లీడర్స్ ఫోరం తాజాగా విడుదల చేసిన క్లాస్ ఆఫ్ 2019 యువనేతల జాబితాలో నారా లోకేష్ కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ రంగాల్లో విశేష కృషి చేయడమే కాకుండా తమదైన ముద్ర వేసిన యువతీ యువకులను ఈ జాబితాకు ఎంపిక చేశారు. మొత్తం 127 మంది ఉన్న ఈ యంగ్ గ్లోబల్ లీడర్స్ జాబితాలో నారా లోకేష్ దక్షిణాసియా విభాగంలో ఉన్నారు. తనకు ఈ అపురూపమైన గౌరవం దక్కడం పట్ల నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. గ్లోబల్ యంగ్ లీడర్స్ క్లాస్ ఆఫ్ 2019 జాబితాలో తన పేరు కూడా ఉండడం పట్ల ట్విట్టర్లో స్పందన తెలియజేశారు. వరల్డ్ గ్రూప్లో తనకు కూడా స్థానం దక్కడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ జాబితాలో ఉన్న ఇతర యంగ్ లీడర్స్ కు తన శుభాభినందనలు తెలిపారు. త్వరలోనే అందరితో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ట్వీట్ చేశారు. కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆయనపై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎత్తివేసింది. గతంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని క్రమశిక్షణ కమిటీ 3 నెలల్లోగా పునః సమీక్షించాలని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అశోక్ భూషణ్ల ధర్మాసనం ఆదేశించింది. మరోవైపు ఈ విషయమై క్రికెటర్ శ్రీశాంత్ స్పందించాడు. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు తనకు ఓ లైవ్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. క్రికెట్ ప్రాక్టీస్ను తాను ఇప్పటికే ప్రారంభించానని, త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 90 రోజులు పూర్తయ్యే వరకు ఈ విషయంలో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీకి త్వరలో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఇందుకోసం తాను 6 ఏళ్లు ఆగనని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. త్వరలో జరిగే స్కాటిష్ లీగ్తో పాటు క్లబ్ క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు వ్యాఖ్యానించాడు. ప్రముఖ సంచలన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం RRR పై వస్తున్న పలు విమర్శలను ఖండిస్తూ చిత్ర దర్శకుడు రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హైదరాబాద్ బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ చిత్రం విడుదలపై పలు అనుమానాలను ఖండిస్తూ వచ్చే సంవత్సరం సుమారు 10 భాషల్లో చిత్రం విడుదల చేయనున్నట్లు తెలిపారు. చాలా ప్రెషర్ వచ్చింది. దాన్ని థాట్ ఎలా ఆర్ఆర్ఆర్ అని ఎలా పెడతాం అసలు ఇదని చెప్పి దెన్ వి థాట్ అబౌట్ ఇట్ అండ్ వి థాట్ ఓకే ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ టైటిల్ ఫర్ ఆల్ ద లాంగ్వేజెస్. ఆబ్వియస్లీ విల్ బి మేకింగ్ దిస్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ అండ్ ఆర్ఆర్ఆర్ విల్ బి కామన్ టైటిల్. అన్ని లాంగ్వేజెస్లో ఆర్ఆర్ఆర్ విల్ బి ద కామన్ లాంగ్వేజ్. దాని తాలూకు ఎక్స్పాన్షన్ we have fantastic expansions for each language. హిందీలో ఒక టైటిల్ ఉంటుంది, తెలుగులో ఒక టైటిల్ ఉంటుంది, తమిళ్లో ఒక ఉంటుంది, మలయాళం, వాట్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ డూయింగ్ ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క టైటిల్ ఉంటుందండి. బట్ ద మెయిన్ టైటిల్ విల్ బి ఆర్ఆర్ఆర్. విల్ బి రిఫరింగ్ టు ద ఫిల్మ్ యాజ్ ఆర్ఆర్ఆర్ ఓన్లీ. సో అది కూడా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. బట్ అగైన్ వి థాట్ ప్రజల దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ మామూలు హ్యాష్ ట్యాగ్తో పెట్టినప్పుడే చాలా మంది రకరకాల సజెషన్స్ పంపించారు, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, పర్సనల్ కానీ, కలిసినప్పుడు కానీ. సో వి థాట్ వై నాట్ లెట్స్ ఇన్వైట్ ఫ్రమ్ ద పీపుల్ ఇట్సెల్ఫ్. దాని వివాదాలు ఏదైతే అనుకున్నామో ఆ లాబీ అన్నది ఏదో ఎక్కడెక్కడో ఎదిగి ఎక్కడ తెలియని దాన్ని కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు. సో దట్స్ చెప్పాను కదా, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. అది దాని గురించి అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించాను. సార్ ఈ కాస్త నేనే మార్కెట్ కూడా ఎప్పుడు జరిగిందండి చేసి వచ్చిందా ఈ వివాదాల గురించి మా దగ్గర రాలేదు. Sir, in the character, freedom fighters are rooted in Telugu culture, like Alluri Sitaramaraj garu and Kodapi. But you're making a film, you're taking it to other languages, pan-Indian level. Maybe they don't know our history or what our freedom fighters. So, are you worried? బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి. ఉగ్రవాదం పోరు విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఉదాసీన వైఖరి తెలిపిన షీలా దీక్షిత్. షీలా చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో కలకలం. తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ. రేపో ఎల్లుండో జాబితా విడుదల చేయనున్న అధిష్టానం.
రోజుకో వికెట్ కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీ. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు కార్యకరున్నట్లు సమాచారం. మురికి కూపాన్ని తలపిస్తున్న మాల్ బస్టాండ్. స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్న ప్రయాణికులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.